నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు నీ గురించి చెప్పుకునే విధంగా ప్రవర్తించు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలంటే మంచి రోజు, మంచి ముహూర్తం అని ఏముండదు. అది ఏ క్షణమైనా మీరు మొదలు పెట్టచ్చు. ఈ క్షణమైనా, ఇప్పుడైనా మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఉన్నతంగా ఆలోచించడం మొదలు పెడితే మనకు మనమే మార్గదర్శకులుగా మారతాం. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతము అనే భావన అయితే నీకుండకూడదు. నీవు ఒంటరివి కాదు, నీ ధైర్యమే నిన్ను నడిపించే పెద్ద ఆయుధం. నువ్వు మానసికంగా కృంగిపోవటం మొదలు పెడితే చీమ, దోమ కూడా నీ మీద ఆధిపత్యం చెలాయిస్తాయి. నీ విజయానికి మూలం నీ మనస్సే. నీ మనసును నిబ్బరంగా పెట్టుకున్నావనుకో, ఏ చింత నిన్నేమీ చేయలేదు. నరకం అంటే ఏంటో మీకు తెలుసా? చెప్పుకోలేని గుండెల్లో వెదని గుండెల్లో పెట్టుకొని ఎదుట వారికి చెప్పాలి అని మన గొంతులోనికి తన్నుకొస్తూ ఉంటుంది. గుండెలోనే బాధ గొంతులోకి తన్నుకొస్తూ ఉంటుంది. చెప్పాలి, ఎవరో ఒకరికి చెప్పి మనం శాంతపడాలని, కానీ చెప్పలేం. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నావు అంటే ఫైన్, బాగున్నాం, బాగానే ఉన్నాం అంటాం కదా. అప్పుడు మనకి మన గుండెలో బాధ ఏం అలాగే ఉండిపోతుంది గుండెలోనే. దాన్నే నరకం అంటారు. ఎవరికి చెప్పుకోలేము, దిగమింగుకోలేము. దాన్ని నరకము అంటారు. ఎక్కడో నరకం లేదండి, నరకం ఎక్కడో ఉందంటారు, కానీ ఇక్కడే నరకం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నరకం అనుభవిస్తున్నట్టు లెక్కే. బలవంతపు బంధాలు, భావోద్రేకాలు, ఏడుపులు, వీటన్నిటినీ భరిస్తూ నవ్వుతూ నటించే ప్రాణాలు కొన్ని ఉంటాయి. వీటిలన్నిటిని వదిలేసి జీవించాలనే ఆశ ఉంటుంది, కానీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు. కొన్ని జీవితాలు అంతే, అలాగే ముగించాల్సిందే. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన కోటి కష్టాలను కూడా మనల్ని మరిపించేలా చేస్తుంది.